నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను నిత్య శ్రీనివాస్ బుల్టెన్ డీటెయిల్స్ చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 100 మంది నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలో చేరిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలతో కార్యకర్తలు విసిగిపోయారని తెలిపారు. పార్టీ నేతలను ఉంటే ఉండండి పోతే పోండి అనే ధోరణిలో కార్యకర్తలతో ప్రవర్తించిన తీరుతో నేతలు విసుగు చెంది వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరినట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. 8 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది. ఆ యొక్క పార్టీలో కుట్రలు కుతంత్రాలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయే ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష ధోరణితో చిన్న కులాలని చిన్న చూపు చూస్తూ పెద్ద కులాల వైపు మొగ్గు చూపుతూ వారి పబ్బం గడుపుకునే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. నేను మొదటి నుంచి ప్రశ్నించే తత్వంతోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కూడా అదే విధంగా నేను ప్రశ్నించడమే మొదలుపెట్టా. ఎప్పుడు ప్రశ్నించినా సరే ప్రశ్నించే వాడిని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను ప్రధాన కార్యదర్శిగా చేస్తానని చెప్పి 3 సంవత్సరాలుగా విధి విధానాలన్నీ పక్కన పెట్టి నన్ను వాడుకున్నారు. నేను ప్రతిరోజు కాలుకి బలపం పట్టుకునే కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నియోజకవర్గ స్థాయిలో అంతా తిరగడం జరిగింది. కానీ ఏ కోసాన కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడున్న మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ గాని గన్నవరపు శ్రీనివాస్ గారు కానీ ఏ కోసాన పట్టించుకోలేదు. పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే భేదాభిప్రాయం ఏది లేకుండా ఎంతో మందికి లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. అయితే రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక 4 వ్యక్తులకి సీఎం రిలీఫ్ ఫండ్, ఒక వ్యక్తి అయితే దొడ్డవారం మామిడికుదురు మండలం దొడ్డవారం 8,35,514 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన వైఎస్ఆర్